మనకంటే 20 ఏళ్ళ పెద్దోడికి మనమేం చెప్తాం ఉపేందర్ మళ్ళీ ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యిండు సివిల్ సర్వీస్ రాసిండు భారతదేశ చరిత్ర తెలుసు ప్రపంచ చరిత్ర తెలుసు ఈయన అమెరికా పోయి వచ్చిండు అమెరికాలో ఇట్లనే ఉందా తెలంగాణలో ఉన్నట్టు నువ్వే చెప్పినావు కదా డ్రగ్స్ అమ్ముతున్నారు బెల్ట్ షాపులు అమ్ముతున్నారు పిల్లల్ని చంపుతున్నారు ఎడ్యుకేషన్ తుక్కైపోయింది 5,000 స్కూళ్ళు మూతపడ్డాయి ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశం ఇచ్చిండు ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం అదం పాతాళానికి పోయింది కాకతీయ యూనివర్సిటీ పోయింది ఒక్కటి కాదు ఇక ఒక మనం ఎంత మాట్లాడినా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు నేను చూసిన ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ మాట ఆయన వాస్తవం చేసుకున్నట్టే కదా ఆయనే చేసుకుంటు మనం అంటలేం కదా ఇప్పటికైనా అది ఒకవేళ అయినాలో ఏ మాత్రం ఒక మానవత్వం ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమైనా ఉద్ధరించాలి అలాగే ఏమైనా చేయాలనుకుంటే ఇప్పటికన్నా ఒక్కొక్కసారి మిస్టేక్ జరుగుతుంది ఆయన బయటకు వచ్చిండు అనుకోండి మనం ఏమంటాం ఒకవేళ మన విశ్లేషణ తప్పేమో ఆయన బహుజన రాజ్యమే తీసుకొద్దామని అనుకోవచ్చు కానీ అట్లా అనుకోవడానికి లేదు ఇంకోటి ఎన్ని దగ్గరలో నిలబడ్డా అది ఓట్లు గెలిచడానికే కనబడుతుంది క్లియర్గా కానీ కేసీఆర్ని ఓడించడానికి ఉందా కేసీఆర్ని ఓడించాలనుకుంటే కేసీఆర్ని ఓడించేటోడితో జత కట్టాలి అన్కండిషనల్గా ఉపేందర్ నేను అనుకున్నా ఒక రాజకీయ పార్టీ పెడుతుంటే ఎలక్షన్ ముందు ఎగ్జాంపుల్ పెట్టి నేను ఒక 100 మంది యూత్ని సెలెక్ట్ చేసి ఉపేందర్ నువ్వు పలానా ఖమ్మంలో భద్రాచలంలో చేయి ఒక్కొక్కరిని ఎస్సీఐలో నువ్వు చేయి ఎస్టీలో చేయి బీసీలో చేయి అసలు వాడికింది ఎందుకు రేవంత్ రెడ్డికి అది ఎక్కువ కిషన్ రెడ్డి లేదంటే కేసీఆర్ వెలమ ఈ రెడ్లు వెలమలు మనకు అవసరమా మన ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఏకమైదాం ఇగో నేను పార్టీ అనౌన్స్ చేస్తున్నా 100 సీట్లలో పోటీ చేద్దామంటే మనకి ఎంత తక్కువలన్నా అప్పుడు మన నిరుద్యోగుల కోసం చేసిన దానికోసం ఒక 5,000 10,000 2,000 ఒక్కొక్క నియోజకవర్గంలో వచ్చేది కదా దానివల్ల కేసీఆర్ ప్లస్ అయ్యేది ఈవెన్ నేను నిలబడ్డా ఏడన్నా ఒక దగ్గర నా నియోజకవర్గంలో నా నిజామాబాద్ రూరల్ నిలబడితే నాకు ఒక 10,000 20,000 వచ్చాయి కదా గెలవని తర్వాత విషయం దానివల్ల అది కేసీఆర్కి బెనిఫిట్ అవ్వు కదా అందుకే నేను అన్కండిషనల్గా కేసీఆర్కి తప్ప ఏ పార్టీకన్నా ఓటేయండి కానీ కేసీఆర్ను ఓడించే పార్టీకే ఓటేయండి ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక దగ్గర బీజేపీ ఉండొచ్చు ఒక దగ్గర కాంగ్రెస్ ఉండొచ్చు ఒక దగ్గర బీఎస్పీ ఉండొచ్చు కానీ ఎవరున్నా కేసీఆర్ను ఓడించే వ్యక్తికి ఆ పార్టీకి ఓటేయండి అని మనకు క్లారిటీగా అన్కండిషనల్గా మనకు ఎస్సీ ఎస్టీ బీసీల మీద పేద వర్గాల మీద ప్రేమ ఉంది ఆయనకేం ప్రేమ ఉంది మళ్ళా కేసీఆర్ని గద్దెనెక్కించాలి నేను బాగుపడాలి ఇంకా నేను అనుకుంటున్నాను నాకు గెస్ కరెక్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఓట్లు చీల్చి సిర్పూర్ కాగజ్ నగర్లో నేను గెలవాలి మళ్ళీ నేను గెలిచి బీఆర్ఎస్లో జాయిన్ కావాలి జొర్రాలి అప్పుడు పోలీస్ అయిన కదా ఐపీఎస్ కదా ఇప్పుడు హోమ్ మినిస్టర్ కావాలని స్కెచ్ గీసిండని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇది క్లియర్గా కనబడుతుంది అది పంచభూతాలు సహకరించలే ఓటుకు 1,200 వంచమని చెప్పేసి ఇచ్చిండట కార్యకర్తలకు కొన్ని కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు అనేది సమాచారం ఈయన దగ్గర లేదంటే వేరే సిరిపూర్లో 1,200 ఇస్తే మధ్యలో ఉన్నోడు ఏం చేసిండంటే ఎట్లయినా గెలుతాడు కదా అని 200 వంచినట్టు 1000 ఇల్లు ఉంచుకున్నారట కార్యకర్తలు ఎవరో కొందరు నాయకులు కొందరు ఉంచుకుంటే ఏమైంది కొన్ని ఓట్లు డబ్బులకు కూడా కొన్ని పడతాయి కాబట్టి వాళ్ళు కొందరు వ్యతిరేకారు తక్కువ మెజారిటీతో ఓడిపోయాడు ఇప్పుడు అది కోపం వచ్చి ఇది ఇప్పుడు కోనేరు కోనప్పకి తెలిసి అబ్బా ఇంత పెద్ద స్కెచ్ గీసిరని ఈయన కాంగ్రెస్కి పోయింది ఇప్పుడు రాజీనామా చేసి కాంగ్రెస్ చేసి జాయిన్ అయినట్టు దాదాపు అంటే కోనేరు కోనప్పకి కూడా తెలియకుండా పెద్ద స్టోరీ స్క్రీన్ ప్లే చేసి నడిపించిండు దీంట్లో కొద్దిమంది బలైపోయారు ఇప్పుడు మన పటన్ చెరువు నుంచి నీలం మధు ముదిరాజు ఆయన తెలియదు పాపం ఆయన ఇండివిజువల్గా నిలబడ్డా 70,000 80,000 వచ్చేది ఆయన గెలిచేది ఈ బీఎస్పీ పార్టీ నుంచి నిలబడి ఇంకా ఎస్సీలో ఇళ్ళ చేసి అట్లా చేసేసి ఓట్లు మొత్తం బీఆర్ఎస్ది కాంగ్రెస్కి పడే ఓట్లు గెలిచారు యాక్చువల్లీ నీలమ్మది సింగిల్గా ఉంటే గెలుసు ఈ బీఎస్పీ నుంచి నిలబడడం వల్ల ఇక మైపాల్ రెడ్డి గెలిచిండు అంటే అట్లా ఓట్లు చీలిపోయి ఒకటి ఆడ వట్టజానే నిలబెట్టిండు వట్టజానే నిలబెడితే ఆ ఓట్లు చీలిపోయి జగదీశ్వర్ రెడ్డి గెలిచిండు అట్లా ఎన్ని వీలైతే అన్ని బీఆర్ఎస్ని గెలిపించాలి సిద్దిపేటలో పాపం చక్రధర్ గౌడ్ నాకు ఇచ్చారు ఆయనకు 10,000 ఓట్లు వచ్చిన ఆయనకు ఇండివిజువల్గా మంచి పేరే ఉంటుంది ఆయన పాపం ఆయన ట్రాప్లో పడిపోయిండు ఇట్లా అనేక మంది ట్రాప్లో పడిపోయారు సాంబశివ గౌడ్ అని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే షాక్ అవుతావు
ఆయన హుజూర్ నగర్లో పోటీ చేసిండు. పోటీ చేయలే, టికెట్ ఇస్తాను నేను 2 ఏళ్ల కిందనే తీసుకున్నాడు, తిప్పుకున్నాడు, వాల్ పోస్టర్లు వేసుకున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. అది జనరల్ సీటు. నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనవాదం మీద మీకెంతో మాకంత అన్నోడివి. జనరల్ సీట్లో ఎవరికి ఇవ్వాలి టికెట్ నువ్వు చెప్పు? జనరల్ దాంట్లో బీసీకో ఓసీకో ఇవ్వాలి. అది తీసుకుపోయి ఒక ఎస్సీ క్యాండిడేట్కి ఇచ్చిండట. మళ్ళీ ఏం పని చేయని వ్యక్తికి, పరిచయం లేని వ్యక్తి ఇక్కడ బీసీ అందుబాటులో ఉన్నాడు, 2 ఏళ్ళు తిరిగినోడు నువ్వు టికెట్ ఇవ్వకుండా ఎస్సీకి ఇచ్చినావంటే నువ్వు జనరల్లో బీసీకి ఇవ్వాల్సిందే నువ్వు నిలబడ్డావు. హుజూర్ నగర్లో ఒక ఎస్సీకి ఇచ్చినావు. ఏంది వాటి చూపారు? అది బహుజన సిద్ధాంతం ఎట్లయితుంది? అది ఏం కథ అవుతుంది? అది ఎంత విజన్ అవుతుంది అంటే క్లారిటీగా ఉంది. ఇంకా చాలా దగ్గరలో కూడా 50 లక్షలకు 20 లక్షలకు 30 లక్షలకు సీట్లు అమ్ముకున్నాడని ఉంది. నీ పార్టీకి సేవ చేయాలి, నీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే డబ్బులు ఇవ్వాలా? రైట్ అన్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నమ్మి మోసపోయిన ఇప్పుడు మన బహుజనవాదం ఎత్తుకున్న ఎవరైతే బహుజన సంఘాలు కావచ్చు, అణగారిన వర్గాల ప్రజలకు మీ వంతుగా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేను అదే చెప్తున్నా, ఇప్పటికీ నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఉద్ధరించడానికి రాలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలను వాడుకొని ఆయన డెవలప్ కావడానికి చేసిన చర్య అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా దగ్గరలో టికెట్లు అమ్ముకొని డబ్బులు వసూలు చేసిండని ఉంది. మహతి రమేష్ అని నిజామాబాద్లో ఉంటాడు. పోయినసారి 2018లో ఎమ్మెల్యేకి పోటీ చేసిండు. ఆయనకు టికెట్ ఇవ్వలే. ఆయన ఆల్రెడీ 5-10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు బీఎస్పీ పార్టీకి. డిస్టిక్ ప్రెసిడెంట్గా, నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్గా చేసిండు. ఏంది అది చెప్పు? ధనుంజయ అని ఉంటాడు మునుగోళ్ళ. ఆయన ముందు నుంచి బీఎస్పీలో పనిచేసిండు. ఆయనకు అక్కడ కొంత పేరుంది. ధనుంజయకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంది అసలు? అంటే పాపము ఆయనకు ఒక స్వేరో అని ఒక టీం ఉంది. ఎవడన్నా సార్నేమనంటే అసలు రెచ్చిపోండి అంటే స్వేరోలో కూడా 90% రియలైజ్ అయ్యారు, ఒక 10% మంది రెచ్చిపోండి అన్నాడు. దీనికి భయపడి ఆయన మీద ఎవడన్నా విమర్శించాలంటే భయపడరు. కానీ ఇప్పుడు పోయి అత్యంత దుర్మార్గుడు ఒక విష పురుగు కేసీఆర్తో కౌగులించుకొని ఈకలు పక్కపక్కలు చేసిన తర్వాత అందరు బ్లాస్ట్ అవుతారు, అందరు బయటకు వస్తారు. ఒకప్పుడు ఆయన మీద ఈగ వాళ్ళని అని వాళ్ళు కూడా ఈయన ద్రోహి, బహుజన ద్రోహి అంటారు. బయట ముఖం చూపించుకోలేని పరిస్థితి. ఇంకా బాధ ఏంటంటే ఇంకా సమర్థించుకుంటుండు. సరే అట్లీస్ట్ మాయావతి చెప్పింది, నేను ఏం చేయాలా, నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు. అనే రకంగా కూడా లేదు ఇక్కడ. మాయావతిని నొప్పించిండట. ఇక ఏం చెప్తావు? ఇట్లా మాయావతి గారేమో అక్కడ సీరియస్గా లేదు. అక్కడ ఇంకా చాలామంది అంటారు బీజేపీకే సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా అని వాళ్ళు అంటారు. ఈయన అంటుండు బీజేపీ వల్ల రాజ్యాంగానికి ప్రమాదం ఉందని ఈయన అంటుండు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి, అసలు ఈ రాజ్యాంగం కరెక్ట్ లేదని ఈయన అంటుండు. రాజ్యాంగానికి మార్చాలన్నోడుతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. దళితులకు 3 ఎకరాలు ఇవ్వకపోయినా చేస్తున్నావు. దళితులను చంపినోడికి దళితుల్ని సీఎం చేస్తున్నందుకు నువ్వు బీఆర్ఎస్లో. సరే వీళ్ళ సంగతి పక్కన పెడితే అన్న, అసలు ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఏందనంటే ఇప్పుడు ఎన్నడూ ఊహించని వ్యక్తి ఆర్ఎస్ గారు బీఆర్ఎస్ తోటి కలవడం ఒక ఎత్తు అయితే, అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సభలల్లో పొగుడుతూ మాట్లాడడం, బడే బాయ్ చోటా బాయ్ అనడం, లేదంటే మేము కలిసి ఉన్నామని చెప్పడం, లేదంటే నిన్న జరిగిన చేవెళ్ళ సభలలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మంచి వ్యక్తి కానీ సరైన పార్టీలో లేడు అని చెప్పడం, అసలు ఇదంతా దేనికి సంకేతం ఇస్తున్నట్టు అన్న? రేవంత్ రెడ్డి గురించి అడుగుతారు మీరు. అదే బడాబాయ్ అన్నాడు పెద్దన్న. ఓకే, పెద్దన్న అంటే మంచిది, పెద్దన్ననే దేశానికి కేంద్రానికి పెద్దన్ననే, నో డౌటు. ఫండ్స్ అడగాలి, నో డౌటు. కానీ ఇంకా అక్కడ గుజరాత్ మోడల్ లెక్క కావాలి, లేదంటే అక్కడ ఇంకొక శబరిమత అని అక్కడ ఒక రివర్ అంటే అది ఒక మంచి చేసిరు, అట్లా మా మూసీ నదిని చేయాలని. అంటే ఇదంతా చూస్తుంటే వాళ్ళు చెప్తున్నట్టు బీజేపీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పార్టీనేమో అని అనిపిస్తుంది రాష్ట్ర ప్రజలకు. వాస్తవమా? అట్లే ఫ్రెండ్లీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే అవునన్నా కాదనుకున్న కాంగ్రెస్ బీజేపీ 2 మాత్రమే బద్ద శత్రువులుగా ఉంటాయి. అవి ఎక్కడ కలవలేవు ఇప్పటిదాకా. సెంట్రల్ పార్టీలో అవి ఎక్కడ కూడా పొత్తు పెట్టుకున్నది కానీ, బిఫోర్ ఎలక్షన్ కానీ ఆఫ్టర్ ఎలక్షన్ కానీ పెట్టుకున్నది లేదు. మిగతా అన్ని పార్టీలు అందరితో పెట్టుకున్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లా ఉందంటే, గుజరాత్లో అంటే అయి ఉంటుంది మరి డెవలప్మెంట్, గుజరాత్లో అయిందా కాలేదా మనకి ఇంకా ఎగ్జాక్ట్ తెలియదు. ఒకవేళ అయినా కానీ ఇప్పుడు ఈయన చెప్పడం వల్ల ఏమవుతుంది, గుజరాత్లో వాళ్ళకు హిందీలో కూడా మాట్లాడాడు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడాడు. గుజరాత్ వాళ్ళందరూ చూసి పలానా తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయననే మన గుజరాత్ని ఇంత పొగుడుతుండు, కాబట్టి గుజరాత్ వాళ్ళందరూ కూడా ఎంపీలో బీజేపీ కోటేయండి అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఉంటుంది.
ఇంకొకటి దేశ ప్రజలు చూసినప్పుడు కూడా ఓకే నరేంద్ర మోడీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రాన్ని మంచిగా చేసిండు, ప్రతిపక్ష నాయకుడే పొగుడుతున్నాడు అని వాళ్ళు వాడుకోవడానికి స్కోప్ ఉంది. తర్వాత ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి మంచోడే, మనిషి మంచోడే అన్నావు. అక్కడ నరేంద్ర మోడీ మంచోడే అంటే మంచి చేసిండు, విశ్వేశ్వరరెడ్డి మంచోడే, కానీ ఓటు మాత్రమే కాంగ్రెస్కి వేయండి అన్నాడు. ఆయన కొండ విశ్వేశ్వర అదే మరి ఆయనకు ఎవరు రాసిస్తుర్రో ఏం చేస్తుర్రో మనకు తెలియదు. ఇప్పుడు రాసియాల్సిందే కదా, మొత్తం ఉన్న గిజీలంతా చదివి చేసి అంత టైం ఏడు ఉంటుంది. ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడానికి సంవత్సరం పడుతుంది. కేసీఆర్ అన్ని ఫైళ్ళు పెండింగ్లో పెట్టిండు. అయితే ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మంచోడన్నావు, బీజేపీ వేస్ట్ అన్నావు. సరే మీ విషయానికి వద్దాం. అందరిని తిడుతున్నావు కదా, కేసీఆర్ను పొట్టు మా వాళ్ళని తీసుకున్నావు వీళ్ళని తీసుకున్నావు అన్నావు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ఎవరిని నిలబెడుతున్నావు చేవెళ్ళ నుంచి? పట్నం మహేందర్ రెడ్డి భార్య, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఉండే, 2 నెలల ముందు మంత్రి పదవి ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు సునీత పట్నం మహేందర్ రెడ్డి భార్య, ఆమె జడ్పీ చైర్పర్సన్, ఆమెను చేవెళ్ళలో కూర్చోబెట్టినావు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడు అంటున్నావు అంటే వాళ్ళు మంచోళ్ళు కారన్నట్టే కదా. మంచోళ్ళు కాని వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తున్నావు? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి కంటే కూడా అడగొచ్చు, ఆయన రాకపోవచ్చు, అది పక్కన పెడదాం. కొండా విశ్వేశ్వరరెడ్డి కంటే మంచోళ్ళకని ఇవ్వాలి. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చిర్రు, ఆయన కంటే మంచోళ్ళకి ఇచ్చి కొండా విశ్వేశ్వరరెడ్డి అని మంచోడే కానీ ఆయన కంటే మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తున్నామంటే ఏం కాదు. నువ్వు మరి ఆయన కంటే మంచి వ్యక్తులు కానోళ్ళకి ఇచ్చి గెలిపి అని అనడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళు జీవితాంతం రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ కోటేద్దారు అన్నట్టుగా నేను చెడ్డోళ్ళని తీసుకొచ్చి పెడుతున్నా, అవతల వాళ్ళు మంచోళ్ళని తీసుకొచ్చి పెడుతురు. మీ నిర్ణయం మీదే. అంటే మంచోడికి నువ్వు ఒక వస్తువు కొనేటప్పుడు మంచి వస్తువు కొనాలని చూస్తావా, చెడ్డ వస్తువు కొనాలని చూస్తావా? పిల్లని ఇచ్చేటప్పుడు మంచోడికి పిల్లని ఇవ్వాలని చూస్తావా, చెడ్డోళ్ళకి ఇవ్వాలని చూస్తావా? మంచోళ్ళకి ఇవ్వాలని చూస్తాం కదా. మరి నువ్వే మంచోడు, కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడు అని నువ్వు స్టాంప్ వేసి చేవెళ్ళ నియోజకవర్గంలో ఇండైరెక్ట్ ఎవడైనా మంచోళ్ళకే ఓటు వేయాలనుకుంటారు. లేదంటే నువ్వు అంతకంటే మంచోళ్ళని తీసుకొస్తే వేరు. సునీత పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళు జీవితాంతం వాళ్ళ అంటే రాజకీయాలలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ వినాశనానికి కాంగ్రెస్ పతనానికి పనిచేసిన వాళ్ళు. టీడీపీలో ఉన్నన్ని రోజులు అదే పని కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేయడం, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని టార్గెట్ చేయడం, కాంగ్రెస్ కార్యకర్తలను తొక్కడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టియడం,